హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారు మీరు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇసురాయి అనమాట. ఎంతమందికి తెలుసు, ఇప్పటికీ ఎంతమంది యూజ్ చేస్తున్నారో చెప్పండి. అప్పట్లో 3 రకాలు ఉండేయండి. నార్మల్ రోలు, అలాగే ఇప్పటికీ రోలు ఉందిలేండి, పెద్ద రోలు పిండి దంచుకునేది, అలాగే ఇసురాయి అనమాట. నాకు తెలిసి 90s కిడ్స్ అయితే కనుక ముందు చూస్తుంటారు, బ్యాక్ చూస్తుంటారు. సో అవి ఇవి రెండు ఎంజాయ్ చేసుంటామని అనుకుంటాను. చాలా అంటే అదృష్టవంతులుగా అనుకుంటాననమాట నేనైతే. అండ్ ఇక్కడ నెక్స్ట్ నేను పెదమ్మ వాళ్ళ ఇంటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. సో పిల్లలు గోరింటాకు పెట్టుకుంటానంటే వేశానండి. బాబు అయితే ఒక 5-10 మినిట్స్ కూడా ఉంచుకోలేదండి. అప్పుడే చూసారా ఎంత బాగా పండిందో. అంటే మళ్ళీ మార్నింగ్కి తక్కువ అయిపోతుందిలేండి. నా చేయి కూడా చూసారా, జస్ట్ అలా పెట్టాను అంతే. బట్ చాలా బాగా పడుతుంది అనమాట మా ఇంట్లో ఉన్న గోరింటాకు చెట్టు. సో నాకు చాలా చాలా ఇష్టం. మెదిగేదిలే ఈరోజు కాదు, రేపు చేద్దులే. రేపు చేసానా? ఈరోజు కాదు, రేపుటికా? ఏం అర్థం కాలా? నువ్వు గబ్బు గబ్బు చేస్తున్నావు, గొప్ప చేస్తున్నానా? ఇది దసరా రోజు అండి. మా తాతయ్య కూడా వచ్చున్నారనమాట ఊరికి. ఇంకా వడలు చేస్తుందమ్మ. నాటుకోడి కోసారు నాన్న. సో వడలు, నాటుకోడి చికెన్ అనమాట. అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అయితే జరుగుతూ ఉందండి. నేనైతే కొన్ని తీసుకున్నాను, మీకు చూపిస్తాను. మీకు ఇందులో నచ్చితే తీసుకోవాలనుకుంటే పర్చేస్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను. సో మీకు ఏంటంటే ఇప్పుడైతే కొంచెం ప్రైస్ తక్కువగా ఉంటాయి, అలాగే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇవి కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువ ప్రైస్కి అయితే మీకు వస్తాయి. అండ్ ఫస్ట్ నేను చూపించబోయే ప్రోడక్ట్ వచ్చేసి యూ బెల్లా నుంచి బ్యాంగిల్స్ అండి. ఇవన్నమాట బ్యాంగిల్స్. ఇవి మొత్తం మనకి 2 హ్యాండ్స్కి సెట్ వస్తుంది. నాకు ఇవి కాస్ట్ అయితే నేను తీసుకున్నప్పుడు 380 రూపీస్ ఉండిందండి. ఇది ఏంటంటే కొంచెం గ్రాండ్గా ఉంటుంది అనమాట. సో మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. సో 280 అని పెట్టాను, కానీ నాకు ఇవి చూస్తుంటే మాత్రం 26 సైజ్ లాగా అనిపిస్తుందండి. సైజ్ చిన్నగా అనిపిస్తుంది, బట్ ఒకసారి చెక్ చేయాలి వేసుకొని. ఇవైతే మరీ అంత వెయిట్ లేవండి, లైట్ వెయిటే ఉన్నాయి. అండ్ ఈ బ్యాంగిల్ చూసారా ఎంత బాగుందో. 8 అని ఉంది, కానీ నాకైతే 26 అనిపిస్తుంది ఫ్రెండ్స్. అదొక్కటి సైజ్ అనేది మీరు తీసుకునేటప్పుడు ఎక్స్ట్రా తీసుకోండి. చూసారా ఎంత గ్రాండ్గా ఉన్నాయో. జస్ట్ 380 రూపీస్ అండి. మనకి ఇట్లాంటి సెట్స్ ఒక 2-3 ఉన్నాయి అనుకోండి, మనం చాలా విధాలుగా మ్యాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే నేను షైనింగ్ దివా ఫ్యాషన్ నుంచి ఇంకొక ఇయర్ రింగ్, అలాగే మనకి పాటు చంపసవరాలు అనమాట. మేమైతే చంపసవరాలు అంటాం, మరి మీరేమంటారో తెలియదు. సో అది సెట్ అనమాట. మొత్తం కూడా పర్ల్తో వచ్చింది ఇక్కడ డిజైన్ అయితే. సో నార్మల్ మనకి హుక్ కూడా ఇచ్చారు. ఇది నాకు తెలిసి అటాచ్డ్ అనుకుంటున్నాను. డిటాచబుల్ అంటే వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చో లేదో నాకు తెలియదు. అయితే డిటాచబుల్ అండి. సో మనం తీసేసి వేరే ఇయర్ రింగ్స్ మీద కూడా పేర్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే మొత్తం కూడా మనకి పీకాక్ డిజైన్ వస్తుందండి. కింద హ్యాంగింగ్స్ పోల్స్ తోటే వస్తుంది అనమాట. ఇదంతా కూడా మనకి ఎనామిల్ వస్తుంది. ఇలా ఉంటుంది అనమాట. దీనికి నెక్స్ట్ షైనింగ్ దివా ఫ్యాషన్ నుంచి ఇంకొక ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి. సో చూడడానికి అయితే చాలా చాలా బాగున్నాయండి. పెట్టుకుంటే ఎలా ఉంటుందో, గ్రాండ్గా ఉంటుంది అనుకుంటున్నా. సో పెట్టుకొని చూపిస్తాను. సో నాకైతే ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకునే ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ లేదు కాబట్టి చాలా డిఫరెంట్గా అండ్ చాలా హెవీగా అనిపిస్తున్నాయి. అయితే ఇంకొక 2 బ్యూటీ ప్రొడక్ట్స్ తీసుకున్నానండి. ఇవి కూడా చూపించేస్తాను. ఇయర్ రింగ్స్ కొంచెం చూద్దాం, కొంచెం సేపు పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఉంచేసుకున్నా. సో నెక్స్ట్ అయితే నేను ఇదొకటి మేబిలిన్ నుంచి ఐ లైనర్ తీసుకున్నానండి. నాకు కాజల్ వేసుకోవడం తప్పితే ఐ లైనర్ వేసుకోవడం అస్సలు రాదు. నేను 1-2 సార్లు ట్రై చేశాను, కానీ నాకు ఎందుకో చాలా కష్టం అనిపించింది. ఇది మన సబ్జెక్ట్ కాదు, అసలు మనకు సంబంధించింది కాదని వదిలేశాను. సో ఈసారి మళ్ళీ ఎందుకో ట్రై చేయాలనిపించింది. పెద్దగా కాస్ట్ పడలేదండి, ఒక 100-150 రూపీస్ లోపల వచ్చేసింది. షెల్ఫ్ టైం అయితే మనకి ఇది ఒక 2 ఇయర్స్ ఉందండి షెల్ఫ్ టైము. నెక్స్ట్ ఇంకొకటి అంతకుముందు మీకు చూపించాను మార్చ్ నుంచి. ఇదైతే ప్రోడక్ట్ ఇలా వచ్చింది. చూడాలి మరి దీంట్లో డ్యామేజో ఏమో తెలియదు. ఎందుకంటే దీంట్లో నాకు నార్మల్గా మనకి పౌడర్ అప్లై చేసుకునే దానికి పఫ్ ఇస్తారు కదా, సో అదైతే లేదనమాట, మిస్ అయింది. ఇదేంటంటే జస్ట్ ఇట్లా ట్యాప్ చేసి అప్లై చేసుకునేది, మనకి ఆయిల్ కంట్రోల్ అవుతుందన్నమాట. సో మనం ఇలా అన్నా కూడా మనకి హ్యాండ్కి అయితే ఏమీ మనకు అనిపించట్లేదండి అసలు. చూడాలి మరి ఎట్లా ఉంటుందో ఏమో. నేను ఫస్ట్ టైం అనమాట యూజ్ చేయడము. ఇదైతే పఫ్ రాలేదు. ఇది ఇలానే వస్తుందా, ఎవరైనా యూజ్ చేస్తుంటే ఇది ఇలానే వస్తుందా లేదా అనేది నాకు కింద ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇవన్నమాట ప్రోడక్ట్స్. నెక్స్ట్ ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవైతే నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను.
అండ్ దెన్ ఇక్కడైతే నేను ఇంక నార్మల్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నానండి. సో ఇది ఆయిల్ అయితే ఊర్లో ప్రిపేర్ చేశానండి. సేమ్ మన ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అంతే. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను త్వరలో. సో మీకు ఇది ఏంటంటే కొంచెం ఇంగ్రీడియంట్స్ తక్కువ అనమాట. దానికి మించి రిజల్ట్ కూడా బాగానే ఉంటుందండి. ఇది కొంచెం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసి మా అక్క కొంచెం కస్టమైజ్ చేపించుకుందనమాట. సో ఇక్కడ మేము మందార పూలు కూడా మా ఇంట్లో పూసిన మందార పూలే డ్రై చేసి పెట్టుకుంటాం. ఎందుకంటే మందార పూలు ఒక్కొక్క సీజన్‌లో చాలా తక్కువగా పండుతాయన్నమాట. అంటే వస్తాయి. పండుతాయి మీన్స్ అదే చాలా తక్కువగా పూస్తాయి. అందుకని మంచిగా వచ్చినప్పుడు నాకు ఇక్కడికి పంపించినప్పుడు అమ్మ వాళ్ళేందంటే ఇంట్లో రోజు కట్ చేసి అవి డ్రై చేస్తారనమాట. ఎటువంటి కెమికల్స్ ఉన్నవేమి యూజ్ చేయమండి ఆయిల్‌లో. మంచిగా మన ఇంట్లో గ్రో అయ్యాయి అనమాట. ఇదొచ్చేసరికి మనకి భృంగరాజ్ అనమాట. భృంగరాజ్ కూడా అన్ని సీజన్స్‌లో ఉండదండి. కొన్ని సీజన్స్‌లోనే దొరుకుతది. సో, అట్లాంటప్పుడు డ్రైది ఇట్లాగా ఎండపెట్టుకొని పెట్టుకుంటాము. సో, ఇదైతే సీడ్స్ అనమాట. చాలామంది అడుగుతున్నారు. బట్ అవి రావట్లేదండి. అందుకనే నేను కూడా ఎవరికీ పంపించట్లేదు. పంపించే అంత సీడ్స్ కూడా లేవులేండి నార్మల్‌గా చెప్పాలంటే. ఒకసారి ఆన్‌లైన్‌లో ట్రై చేయండి ఏమైనా దొరుకుతాయేమో. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఇవాళైతే నేను ఈసారి బియ్యం తీసుకెళ్తానని చెప్పాను. సో, ఇవాళ మార్నింగే మిల్క్ వేసి ఆడించుకొని వచ్చారనమాట. అవే ఎలా ఉన్నాయా అని చెక్ చేస్తున్నాము. సో, ఇక్కడ మాకు మామూలుగా ఇంత పాలిష్ తక్కువ చేయరండి. ఈ మధ్య చేస్తున్నట్టున్నారు. లాస్ట్ టైమ్ అయితే అన్ని మెలికలొచ్చాయని ఈసారి కొంచెం దగ్గరుండి చేపించుకొని వచ్చారనమాట. మెలికలు రాకపోతేనే పంపిద్దామని. అండ్ ఇక్కడైతే నాకు వెయిట్ ఎక్కువ తీసుకెళ్ళలేము కదా! మనం పట్టుకునే అంటే పెద్దవాళ్ళు మన అమ్మ వాళ్ళైతే మోస్తారు కానీ మనం ఎక్కువ పెట్టలేము కాబట్టి ఒక 25-30 కేజెస్ అయితే తీసుకెళ్తారనమాట. మేము ఎలాగో ఒక్క పూట తింటాం కాబట్టి చాలా డేస్ వస్తాయి. అండ్ ఇంకోటి బెంగుళూరు వెదర్‌కి చాలా త్వరగా పురుగెక్కుతదండి. సో, అలా పురుగెక్కినప్పుడు మాత్రం చాలా బాధ అనిపిస్తది. ఇంకా నాన్నైతే దాన్ని కంప్లీట్‌గా సీల్ చేసేస్తారు. అండ్ నెక్స్ట్ అయితే ఇంక నాన్న వర్క్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నేను ఒక పక్క రెడీ అవుతూ ఉన్నాను. సో, నేనైతే అమ్మ చేత జడ వేయించుకుంటున్నాను. మాక్సిమం నేను ఊర్లో ఉంటే ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అమ్మ చేతే వేయించుకుంటాను. ఎందుకంటే అమ్మ నీట్‌గా దువ్వుతూ చాలా నీట్‌గా వేస్తారనమాట. దానివల్ల ఏంటంటే నాకు రేపు మార్నింగ్ కూడా పెద్దగా హెయిర్ బయటకొచ్చేయడం అలా ఉండదు. బైక్ మీద నేను ఇప్పుడు మొన్న మ్యారేజ్‌కెళ్ళాను. సో, నేనేసుకున్నదనుకోండి అక్కడికెళ్ళేసరికి మొత్తం బయట ఉంటదనమాట హెయిరు. అమ్మ వేస్తే ఏంటంటే అది అట్లా రాదు. సో, అందుకని ఎక్కడికెళ్ళినా కూడా అమ్మ చేత వేయించుకుంటాను. సో, ఇక్కడైతే నేనింకా ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే 6 అట్లా అవుతుందండి. నేను 6:30 కల్లా ఇక్కడ బయలుదేరిపోవాలి. నాకు ఊర్లో అదే ప్రాబ్లమ్ అనమాట. నాకు 6:30కి బయలుదేరితే నేను ఇక్కడ మా ఊరు దగ్గర పక్క ఎక్కాలనమాట బస్సు. ఆ బస్సులో నేను మళ్ళీ 2 అవర్స్ టైం పడతది. నేను నెల్లూరు వెళ్ళేసరికి. నెల్లూరు వెళ్ళిన తర్వాత మళ్ళీ లగేజ్ షిఫ్ట్ చేసుకొని మళ్ళీ అక్కడ ట్రావెల్స్ బస్ వచ్చేంత వరకు ఏ టైంకి అయితే ఆ టైంకి వచ్చేంత వరకు మోస్ట్లీ 9:30 పైన బుక్ చేసుకుంటాం. మా బస్సు 9:30కి అలా వెళ్తది కాబట్టి కొంచెం లేట్‌గానే బుక్ చేసుకుంటానండి. ఒకవేళ ఇక్కడ మాకు గేట్ ఉంటదనమాట. రైల్వే గేటు. అది గానీ దాటాలి. సో, టైం ఎక్కువ పట్టిందంటే చాలా ప్రాబ్లమ్ అవుతది. టెన్షన్ పడాలి. ఫస్ట్‌లో ఒకసారి 1 ఆర్ 2 టైమ్స్ అలా జరిగింది. అప్పటి నుంచి త్వరగా బుక్ చేసుకోననమాట. సో, ఇంకా అట్లాగా నాకు చాలా పిల్లలతో అయితే చాలా కష్టం అనిపిస్తది. బట్ ఊరికొచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ కోసం వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు కొంచెం కష్టం ఉన్నా కూడా వస్తూ ఉంటాను. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉంటారండి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడానికి. సో, అందుకోసమని కొంచెం వాళ్ళ హ్యాపీనెస్సే కదా మనం ఎవరైనా కోరుకునేది. వద్దులే అమ్మమ్మ అని చెప్పు. కావాలి ఇవ్వు ఇవ్వు అమ్మమ్మకి ఇవ్వు. అని చెప్పు. అమ్మమ్మ కదా ఇచ్చిందే. అమ్మమ్మకి ఇవ్వు. వద్దులే అమ్మమ్మ. ఇవ్వురా అమ్మమ్మకే. వద్దమ్మమ్మ. అప్ప కొనుక్కుందు. వద్దమ్మమ్మ. అప్ప కొనుక్కుంటాలమ్మా అని చెప్పు. కావాలమ్మా. అది అక్కకి ఇస్తాను అన్ని అక్కకి ఇచ్చేస్తాను. నువ్వు ఇస్తా. ఎవరికి ఇస్తావు చక్రి? డబ్బులు ఇస్తే వద్దులే అమ్మమ్మ. నేను అన్నాలే. వాళ్ళ అమ్మ నెలకే ముందే తీసుకున్నాడు. వాళ్ళ అమ్మ వద్దులే అమ్మమ్మ మన నెలకే వద్దులే. అండ్ ఇది నేను నార్మల్గా షేర్ చేశానండి. నాకు కొంచెం బాగుంటుంది మెమరీగా అని చెప్పి. సో, ఇది నేను ఎంకరేజ్ చేయడానికి అయితే కాదు. మామూలుగా అమ్మమ్మ వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా. పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి తీసివ్వాలి, ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పి. సో, అలా నాకు ఇస్తుంటారనమాట. బట్ ఈసారి బాబు చేతికి ఇచ్చారు. ఎంతో కొంత వాళ్ళ స్తోమతకు తగ్గట్టు ఇస్తారండి. అది వద్దన్నా కూడా ఇస్తారు. ఇంకా మనం నో చెప్పలేము. అలాగా మేమైతే ఇంక స్టార్ట్ అయిపోయాము. వచ్చేటప్పుడు మాత్రం అమ్మ తప్పకుండా ఎదురొస్తారనమాట.
సో, అట్లా జరిగింది. అండ్ ఇక్కడ బస్ ఎక్కగానే పాప అయితే పడుకుందనమాట. అండ్ బాబు అయితే నిద్రపోలేదండి. వాడు ఆ రోజు చాలా ఈవినింగ్ వరకు పడుకున్నాడనమాట. సో, వాడైతే నిద్రపోలేదు. నాకు ఒక పక్క ఇక్కడ బియ్యం బస్తా ఉంది. నా లగేజ్ 2, 3 ఉన్నాయి. చాలా టెన్షన్ అయితే ఉంటుందనమాట నార్మల్‌గా. కాకపోతే మా బ్రదర్ ఏందంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. అక్కడికొస్తారు బస్ దగ్గరికి. మీరొచ్చేటప్పటికే ఉంటారని చెప్పేసి అక్కడ కొంచెం అరేంజ్‌మెంట్స్ అయితే చేశారు. సో, దానివల్ల నాకు ఎక్కువ టెన్షన్ లేదు. పిల్లలతో బానే ఉన్నాను. అండ్ బస్ నెల్లూరుకి రీచ్ అయ్యేటప్పటికి మాకు ఇంకా కొంచెం దూరం ఉంటది ఇక్కడికి ఆర్టీసీకి. సో, నేనే అంత లగేజ్ అయితే కొంచెం తీసుకొచ్చాను. పిల్లలు పడుకొని ఉన్నారు కాబట్టి. పాప అయితే అసలు ఎంత లేపినా లేవలేదండి. నాకైతే అంటే తను ఎప్పుడైనా దిగాలమ్మా లెయ్యి అంటే లేసేస్తదనమాట. బట్ లేవలేదు. చాలా టైం పట్టింది తను లేపడానికి. ఎలా చేస్తదో ఏమో అనుకున్నాను. బట్ ఫైనల్లీ నేను ఇంకా ఒక 15, 20 మినిట్స్ లేపితే లేచిందనమాట. అండ్ ఇక్కడైతే నేను ఈ బస్ అయితే చాలా బావుందండి. అదే చూపించాలనుకున్నాను. ఇది సిరి స్మార్ట్ బస్ అని రీసెంట్‌గానే పెట్టినట్టున్నారు. కొత్త బస్సు. స్లీపరు, ఏసీ చాలా అంటే చాలా బావుంది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోండి. అంత రష్ టైమ్‌లో కూడా అందరూ 2000, 3000 పెడితే వీళ్ళు మాత్రం నిజంగా చెప్పాలంటే ఒక 1000 రూపీస్ పెట్టారండి. నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడైతే అమ్మ ఇంకా ఇంట్లో ఫుడ్ తినలేదు అని చెప్పేసి ఇడ్లీ, దోస ఆ రోజు బ్రేక్‌ఫాస్టే అనమాట. నైట్ ఇంగ రైస్ ఐటెమ్స్ చాలా తక్కువ తింటాం ఇట్లా జర్నీస్ అప్పుడు. పంపించారు. బాబైతే అస్సలు తినలేదు ఇంటి దగ్గర. సో, వాడైతే కొంచెం తిన్నాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది అది తినేసరికి. ఎందుకంటే నార్మల్‌గా వాడు నేను ఎప్పుడైనా బ్రేక్‌ఫాస్ట్ అక్కడ కొనుక్కొనొస్తానండి ఇంటి దగ్గర. బస్‌లో తింటారేమో అని ఎప్పుడు తినము. వేస్ట్ అయిపోతది. కాకపోతే మళ్ళీ నైట్ ఆకలంటే ఎట్లా అని చెప్పేసి తీసుకొనైతే వస్తాను. ఈసారి ఇంటి దగ్గర నుంచే తెచ్చేసాను. అండ్ నేను కూడా ఫాస్ట్‌గా ఒక దోస అయితే తిన్నానండి ఇంటి దగ్గర. అంతకన్నా ఎక్కువ తినలేకపోయాను. అంత ఎర్లీగా తినాలంటే కూడా కష్టమే. అండ్ ఫైనల్లీ బెంగుళూరు అయితే రీచ్ అయిపోయాము. మన రాజ్యంలోకి వచ్చినట్టు అనిపించింది. సో, ఊర్లో ఉంటే ఏందంటే అమ్మ చేసి పెడుతూ ఉంటే తింటూ ఉంటాం కదా! ఏదైనా పై పనులు ఉంటే చేసుకుంటాం కానీ వంట జోలికి తొందరగా వెళ్ళమండి నేనైతే. అండ్ అమ్మ వాళ్ళు వచ్చినా కూడా పై పనులు చేస్తారు గానీ అమ్మ, వంట అయితే నేనే చూసుకుంటా. ఎవరింట్లో వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది కదా! అంటే మనకు అన్ని ఐటెమ్స్ ఎక్కడుంటాయో తెలుస్తది. ఏవి చేయాలి, ఏది అనేది మనకే తెలుస్తది కాబట్టి ఊరెళ్ళినప్పుడు నేను తొందరగా వెళ్ళను. అమ్మ ఏదన్నా చేయమంటే చేస్తాను. ఇక ఎక్కడైనా అంతేనండి. వంటయితే ఇంక మా అక్క వాళ్ళ ఇళ్ళకైతే మనం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే చేస్తారు కాబట్టి. సో, రిమైనింగ్ ఎక్స్‌ట్రా పనులే ఉంటాయనమాట. అండ్ ఇక్కడైతే నేను మార్నింగ్ లేవగానే బ్రేక్‌ఫాస్ట్ అయితే వీళ్ళు దోస పిండి తెచ్చేసున్నారు నైటు. బయట కొనుక్కొచ్చారనమాట. ఇంక చట్నీస్‌కి అన్నిటికి ఏమీ లేవు. అండ్ అక్కడ బాబువి పాలు అవన్నీ కూడా విరిగిపోయాయనమాట నైటు. సో, అవి కొంచెం వాష్ చేసేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఇంగ వేరుశెనగ గింజలు ఇప్పుడే ఒకేసారి వేపేసుకుంటున్నానండి. ఎందుకంటే మళ్ళీ స్కూల్స్ కూడా ఉంటాయి కాబట్టి అప్పుడు కూడా ప్రాబ్లమ్ లేకుండా కొంచెం ఎక్కువగా వేపేసి పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇవాళ ఇంగా నార్మల్ అండి. మోస్ట్‌లీ డైలీ వేరుశెనగ గింజలతోనే చట్నీ ఉంటది. పచ్చిమిర్చి, వేరుశెనగ గింజల చట్నీ. అంతే. ఒక్కోసారి వెల్లుల్లి, కొత్తిమీర అట్లా యాడ్ చేస్తూ ఉంటాను ఎక్స్‌ట్రాగా. ఇంక టమోటా కానీ, ఆనియన్ కానీ నేను తక్కువ యూజ్ చేస్తా. అండ్ ఇక్కడ మనం బయట దోస కాబట్టి అందులోకి కారం దోస చాలా బావుంటుందని చెప్పేసి ఇక్కడ ఎండుమిరపకాయలైతే కొంచెం బాయిల్ చేస్తున్నానండి. ఎర్ర కారంకి చాలా బావుంటుంది నెల్లూరు కారం. నేను ఆల్రెడీ షేర్ చేసినాను. ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ ఇక్కడైతే ఇంకా నార్మల్ రొటీన్ అండి. ఇంక ఇంటికొచ్చిన తర్వాత నాకు నిద్ర పట్టలేదనమాట. ఇంక పడుకోలేదు. మార్నింగ్ 5:30 కల్లా రీచ్ అయిపోయాము. అండ్ ఇంకా బెడ్‌షీట్స్ అయితే నేను వచ్చేటప్పుడు తీసుకొస్తూ ఉంటాను కదా! సో, అవైతే డెఫినిట్‌గా వచ్చిన తర్వాత వాష్ చేసేస్తాను. అండ్ ఇవాళ లంచ్‌కి గూడా ఏందంటే వెజిటబుల్స్ ఇంకా తీసుకొచ్చారు. సో, లంచ్‌కి గూడా ప్రిపేర్ చేసేద్దాం మార్నింగే. ఇంకా ఇంట్లో చాలా వర్క్స్ ఉంటాయి కాబట్టి అనుకుంటున్నాను. సో, ఇవాళైతే ఇంక పనామె గూడా రానని చెప్పిందండి. అనుకున్నాను. ఎందుకంటే నేను ఇవాళ కొంచెం వేరే పనులు చేసుకుందాంలే అనుకున్నాను. ఆమె అయితే ఇంగ రానని చెప్పింది. ఇంక నేనే చేసుకుంటున్నాను. సో, ఇక్కడ ఆనియన్ దోస, కారం దోస అట్లా అన్ని రకాలు వేశాననమాట. ఎలా ఉంది వ్లాగ్ తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? థాంక్స్ ఫర్